ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇసుక అక్రమ తవ్వకాలు ఎప్పుడు జరుగుతానంటే ఎవడ అధికారంలో ఉన్నా యజమాని మారతాడంతే, పేరుకు మాత్రమే పోచుకోలు కబుర్లు చెప్తుంటారు. అప్పుడేమో గవర్నమెంట్ 750 కోట్లు అన్న వచ్చేయి, వీళ్ళు ఫ్రీ అని చెప్పేసి మామూలుగా యాజ్ పర్ ఎన్జిటి ఏం చేయాలా, ఇసుక కూలీలతో తవ్వించుకోవాలి. నదీ పరివాహకంలో తవ్వకూడదు, ఏది మిషన్లతో. నదీ పరివాహకంలో చేసేటప్పుడు పుడికి తీత కూలీలతో మాత్రమే చేయించాలన్నది రూలు. దాని కారణంగానే జగన్ ఆ మధ్యన ఆపింది, ఏది సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా మీరు ఇదంతా రాగానే. మరి ఇప్పుడు తవ్వుతున్నది అది మిషన్లతోనే కదా, ప్రొక్లైనర్లు లేకపోతే ఇంకో రకమైన మిషన్లు పట్టుకెళ్ళి చేస్తారు కదా, హైడ్రాలిక్ మిషన్స్ ఏ పట్టుకొని దాంతో లేపుతా ఉంటారు వాటిని. అవి పడవల ద్వారానే జరుగుతాయి. అంటే ఇసుక అక్రమ రవాణా వాస్తవం స్టిల్ నౌ అనడానికి సాక్ష్యం ఆ బోట్లు. జరుగుతోంది ఇసుక అక్రమ రవాణా ఇప్పటికి. ఎందుకంటే మొన్ననే ఏమన్నారు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక, ఇప్పుడు వరదలు వస్తాయి, ఇప్పుడు కాదు బయట స్టాక్ పాయింట్ లో ఇసుకంతా అమ్మేద్దాం, తర్వాత ఈ వరదలు వెళ్ళిపోయాక ఆ స్టాక్ తెద్దాం అని చెప్పారు, ఏర్పాటు చేద్దాం, ఈ లోపు ఒక ప్రణాళిక తెద్దాం అంటే ఇప్పుడు అర్థం ఏంటి దాంట్లో పేరుకి ఆ మాట ఆయన అన్నారు కానీ కింద ఇసుక తవ్వేస్తున్నారు అనడానికి సాక్ష్యం అది ఆ బోట్లు. ఎప్పుడైతే వరద వస్తున్నప్పుడు ఎక్కడ పెడతారు, ఇది ఏమన్నా సైకిలా తీసుకెళ్లి పైకి ఎత్తి పెట్టుకోవడం.